ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తుది రూపం దాల్చింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా భారతీయ వస్తువులపై విధిస్తున్న సుంకాలను 18% తగ్గించనుంది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి భారత ఎగుమతులకు కొత్త అవకాశాలు కల్పించేందుకు దోహదపడనుంది. ఈ ఒప్పందంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వివరణిస్తూ, మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మార్చి నాటికి భారత్ అమెరికా సంతకాలు చేస్తాయని ప్రకటించారు. అనంతరం భారత వస్తు దిగుమతులపై అమెరికా సుంకాలు తగ్గిస్తుందని చెప్పారు. అలాగే అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపైన భారత్ సుంకాలు తగ్గిస్తుందన్నారు. తొలిదశ వాణిజ్య ఒప్పందంపై రాబోయే 2-3 రోజుల్లో ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన చేస్తాయని చెప్పారు. అనంతరం భారత్ ఉత్పత్తులపై సుంకాలు 18% తగ్గుతాయని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. बहुत ही सार्थक चर्चा चल रही है भारत और यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका के बीच, जो हमारे दोनों नेताओं ने निर्णय लिया है. हमारा पहला ट्रांच बायलैटरल ट्रेड एग्रीमेंट का लगभग तैयार हो गया है. साथ ही साथ एक फॉर्मल एग्रीमेंट ड्राफ्ट हो रहा है, जिसको शायद महीना भर 1.5 महीना लग सकता है, और उस फॉर्मल एग्रीमेंट को मिड मार्च तक साइन करने का अंदाजा है. लेकिन 18% जो यूएस टैरिफ्स घटने हैं वो जॉइंट स्टेटमेंट अनाउंस होने के बाद एग्जीक्यूटिव ऑर्डर द्वारा यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका कर देगा. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇటీవల అమెరికాలో పర్యటించారు. 2026 క్రిటికల్ మినరల్స్ మినిస్టీరియల్ పేరుతో వాషింగ్టన్ డీసీలో అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు జయశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో ఆయన సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలు, వాణిజ్య, ఇంధన ఒప్పందాలు, ఇండో పసిఫిక్ పరిస్థితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, గాజా సంక్షోభం, రష్యా యుక్రెయిన్ యుద్ధంపై వారిరువురూ చర్చించారు. అలాగే అరుదైన ఖనిజ నిక్షేపాలకు సంబంధించి అమెరికా ప్రారంభించిన ఫోరం ఆన్ రిసోర్స్ జియో స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ ఫోర్జ్కు భారత్ మద్దతునిస్తుందని తెలిపారు. ఇటీవల ఖరారైన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి ప్రస్తుతం ఇరుపక్షాలు తుది మెరుగులు దిద్దుతున్నాయని ఆయన చెప్పారు. The main reason I came was that there was a critical minerals ministerial which was convened by Secretary of State Marco Rubio. There were a number of countries, I think about 50 odd countries which were here. So that meeting took place today. In fact, it's still going on. I took a break from that. That was the principal reason. It was a very good discussion. Critical minerals is a very important subject. The US has been a partner for some years. Today they launched a new initiative called Forge, which we have supported. It's a kind of successor to the Mineral Security Partnership. So I think to me it was a good meeting, very productive, very outcome oriented, very business-like, and that was the core reason I came. భారత్ అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తోందని వస్తున్న వార్తలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు. వారాంతపు మీడియా సమావేశంలో రణధీర్ జైస్వాల్ ఈ అంశంపై వివరణ ఇస్తూ, Insofar as India's energy security or energy sourcing is concerned, the government has stated publicly on several occasions, including me here, that ensuring the energy security of 1.4 billion Indians is the supreme priority of the government. Diversifying our energy sourcing in keeping with objective market conditions and evolving international dynamics is at the core of our strategy to ensure this. All of India's decisions are taken and will be taken with this in mind. జపాన్లో గత 2 వారాలుగా భారీ హిమపాతం కురుస్తోంది. ఉత్తర జపాన్ను అతలాకుతలం చేసిన భారీ మంచు కారణంగా ఇప్పటివరకు 35 మంది మరణించారని ప్రభుత్వ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆకస్మిక గుండెపోటు, మంచును తరలిస్తున్నప్పుడు జారిపడటం వంటి ప్రమాదాలు సంభవించాయని అధికారులు తెలిపారు.
అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో 2 మీటర్ల మేర ఎత్తుకు మంచు పేరుకుపోయిందని అధికారులు వెల్లడించారు. ఉత్తర జపాన్లోని వరి పండించే ప్రాంతమైన నీగాటా ప్రిఫెక్చర్లో అత్యధిక సంఖ్యలో హిమపాతం కారణంగా 12 మంది మరణించారు. నీగాటా సమీప ప్రాంతాలలో జనవరి 20న ప్రారంభమైన ఈ భారీ మంచును తట్టుకునేందుకు వివిధ టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేశారు. అకిటా ప్రిఫెక్చర్లో 7, యమగాటా ప్రిఫెక్చర్లో 5 మంచు సంబంధిత మరణాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒకవైపు చర్చలు జరుగుతున్నా మరోవైపు సైనిక కదలికలు, పరస్పర హెచ్చరికలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకి సంక్లిష్టమవుతున్నాయి. అణు ఒప్పందంపై రాజీకి రాకపోతే ఇరాన్ భారీ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఆ 2 దేశాల మధ్య సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఈ విషయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చాలా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుందని, తప్పకుండా భయపడాల్సిందేనని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇక వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇరాన్తో జరుగుతున్న చర్చలు విఫలమైతే బలప్రయోగానికి కూడా తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకాడబోరని చెప్పారు. ఇరాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ట్రంప్ ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. అణురహిత ఇరాన్ డిమాండ్కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. దౌత్యం సాధ్యం కాకపోతే తమకు మరిన్ని ఎంపికలున్నాయని కరోలిన్ లీవిట్ హెచ్చరించారు. The president has many options at his disposal. The president has obviously been quite clear in his demands of the Iranian regime. Zero nuclear capability is something he's been very explicit about, and he wants to see if a deal can be struck. And while these negotiations are taking place, I would remind the Iranian regime that the president has many options at his disposal, aside from diplomacy, as the commander-in-chief of the most powerful military in the history of అమెరికా వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందిస్తూ చర్చలపై తన వైఖరిని వెల్లడించారు. బెదిరింపులు లేకుండా సముచిత వాతావరణంలోనే అమెరికాతో న్యాయపరమైన చర్చలు జరుగుతాయని చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ మాట్లాడుతూ చర్చలు కొనసాగించడానికి సుముఖంగా ఉన్నామని తెలిపారు. అయితే చర్చల ఎజెండాపై ఇరువైపులా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఇరాన్ మాత్రం అణు కార్యక్రమంపైనే చర్చలు జరగాలని కోరుతోందన్నారు. కానీ అమెరికా మాత్రం బాలిస్టిక్ క్షిపణులు, ప్రాంతీయ మిత్ర బలగాలకు ఇరాన్ మద్దతు వంటి అంశాలను కూడా చర్చల్లో చేర్చాలని పట్టుబడుతోందని, ఈ అంశాలే చర్చలకు ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయని చెప్పారు. I think our negotiation with the US delegation was in fact done in a good atmosphere. We were able to exchange our viewpoints, to express our concerns and our interests for a possible deal between the two sides on our nuclear question. I think it was a good start, a good beginning, and now we have to go back to our capitals and discuss, the question with our superiors and explain what happened during these negotiations, and we will decide for the next round. రష్యా, యుక్రెయిన్ మధ్య దాదాపు 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధానికి తెరదించే ప్రయత్నాల్లో భాగంగా యుఏఈ రాజధాని అబుదాబి వేదికగా అమెరికా నేతృత్వంలో ఆ 2 దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. గురువారం జరిగిన 2వ విడత చర్చల్లో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జార్డ్ కుష్నర్, ఐరోపాలో నాటో సుప్రీం అలైడ్ కమాండర్ జనరల్ అలెక్సన్ గ్రింక్విచ్ తదితరులు పాల్గొన్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు తమ దేశ సైనికులు 55,000 మంది మరణించారని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. ఇంకా చాలా మంది సైనికుల జాడ తెలియడం లేదని పేర్కొన్నారు. అంతకుముందు ఆదివారం యుక్రెయిన్లోని వేర్వేరు ప్రాంతాలపై రష్యా చేపట్టిన డ్రోన్ దాడుల్లో 17 మంది చనిపోగా 15 మంది గాయపడ్డారు. నీప్రో నగరంపై ఆదివారం రష్యా జరిపిన డ్రోన్ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది చనిపోయారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. దాడి కారణంగా బస్సులో చెలరేగిన మంటలను వెంటనే అదుపులోకి తెచ్చామని యుక్రెయిన్ ఎమర్జెన్సీ విభాగం తెలిపింది. బాధితులందరూ గని కార్మికులని పేర్కొంది. రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల సందర్భంగా అమెరికా, రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. తమ 2 దేశాల మధ్య ఉన్నత స్థాయి మిలిటరీ కమ్యూనికేషన్ను పునరుద్ధరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అమెరికా ఐరోపా కమాండ్ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దీర్ఘకాలిక శాంతి కోసం పనిచేసేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది. యుక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభానికి ముందు 2021లో రష్యా, అమెరికా తమ మధ్య ఉన్నత స్థాయి మిలిటరీ కమ్యూనికేషన్ను ఉపసంహరించుకున్నాయి.
ఆఫ్రికా దేశమైన నైజీరియాలోని 2 గ్రామాలపై సాయుధులైన దుండగులు మంగళవారం భీకర కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా జరిపిన ఈ కాల్పుల్లో సుమారు 162 మంది గ్రామస్తులు మరణించారు. క్వారా రాష్ట్రంలోని ఓరో నుకు అనే 2 గ్రామాల్లో ఈ దాడులు జరిగాయని ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ మహ్మద్ ఒమర్ భయో తెలిపారు. ఇస్లామిక్ స్టేట్కు అనుబంధంగా ఉన్న లకురావా అనే సాయుధ గ్రూపు ఈ దారుణానికి పాల్పడ్డారని ఆయన చెప్పారు. భారత్ పొరుగు దేశమైన నేపాల్లో వివాహానికి వెళ్తున్న ఒక బస్సు ప్రమాదానికి గురయ్యి 13 మంది మరణించారు. వారిలో 8 మంది అక్కడికక్కడే మరణించగా మరో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సుదూర్ పశ్చిమ ప్రావిన్స్లోని బైతాడిలో పుర్చైడి మున్సిపాలిటీ నుండి బజాంగ్ వెళ్తున్న బస్సు గురువారం పుర్చైడి బడ్గావ్ మోడ్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద సమయంలో 34 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఇస్లామాబాద్లోని షెహజాద్ ప్రాంతంలో శుక్రవారం సంభవించిన భారీ పేలుడు ఘటనలో 31 మంది మరణించగా 169 మంది గాయపడ్డారు. స్థానిక మసీదు లోపల ఒక వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో ఈ పేలుడు సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాడి చేసిన వ్యక్తిని మసీద్ గేటు వద్దనే భద్రతా సిబ్బంది అడ్డుకున్నప్పటికీ అక్కడే తన వద్ద ఉన్న బాంబును పేల్చుకోవడంతో ఈ భారీ పేలుడు సంభవించింది. సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డులను ప్రకటించారు. 2026 సంవత్సరానికి గాను గ్రామీ అవార్డ్స్ వేడుక భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున లాస్ ఏంజల్స్లో జరిగింది. ప్రఖ్యాత కమెడియన్ ట్రెవర్ నోహ్ చివరిసారిగా ఈ వేడుకకు వక్తగా వ్యవహరించారు. గ్రామీ అవార్డుల్లో ఈ ఏడాది కెండ్రిక్ లామర్ ఎక్కువగా అవార్డులు గెలుచుకున్నాడు. ఇక లేడీ గాగా కూడా ఈ ఏడాది 3 అవార్డులను గెలుచుకుంది. 2026 గ్రామీ అవార్డ్స్లో సాంగ్ ఆఫ్ ది ఇయర్గా బిలీ ఎలిష్ స్వరపరిచిన వైల్డ్ ఫ్లవర్ అవార్డు దక్కించుకోగా బ్యాడ్ బన్నీ స్వరపరిచిన టెబిటెరార్ మాస్ ఫొటోస్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది. ఇక దలైలామా మెడిటేషన్స్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ది దలైలామా అనే పాడ్కాస్ట్ బెస్ట్ ఆడియో బుక్ నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ విభాగంలో అవార్డు దక్కించుకుంది. దలైలామాకు గ్రామీ అవార్డు ప్రకటించడంపై చైనా వ్యతిరేకత వ్యక్తపరిచింది. అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2026 విశ్వ విజేతగా భారత్ నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను 100 పరుగుల తేడాతో ఓడించిన యువ భారత్ 6సారి వరల్డ్ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ గతంలో 2000, 2008, 2012, 2018, 2022 సంవత్సరాల ఎడిషన్లో కూడా విశ్వ విజేతగా నిలిచింది. ఇక నిన్న గెలిచిన ప్రపంచ కప్తో మొత్తం 6 సార్లు ఈ టైటిల్ను సొంతం చేసుకున్న జట్టుగా భారత్ నిలిచింది. ప్రఖ్యాత టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ ఘనంగా ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ను స్పెయిన్కు చెందిన కార్లోస్ అల్కరాజ్ సొంతం చేసుకున్నాడు. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జోకోవిచ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి కార్లోస్ అల్కరాజ్ మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ను దక్కించుకున్నాడు. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ గెలిచిన కార్లోస్ అల్కరాజ్ ఈ ఆస్ట్రేలియా ఓపెన్తో కెరీర్ స్లామ్ సాధించిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో అరియానా సెబ్లెంకాపై ఎలెనా రైబాకినా విజయం సాధించి ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్గా నిలిచింది. ఇది ఆమెకు తొలి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.